ఎవ్రీవన్, మనం 10th క్లాస్ సంబంధించినటువంటి సెకండ్ లెసన్ శ్వాసక్రియ అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. జీవులు ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు కావచ్చు. ఒక జీవి మనం తీసుకున్నట్లయితే అది ఏకకణం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, ఫెరమిషియం లాంటివి ఏకకణ జీవులు. బహుకణ జీవులు ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు, ఆవు కానీ, గేదె కానీ, మానవులు కానీ, ఇవన్నీ బహుకణ జీవులు. జీవులు ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు కావచ్చు. జీవులు ఏవైనప్పటికీ అవి సజీవంగా ఉండడానికి మూల కారణం అవి తాము తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రియలు నిర్వహించడమే. అవి తీసుకునేటువంటి ఆహారం ద్వారా అనేక జీవక్రియలు నిర్వహించడమే. మనం తిన్న ఆహారం నుండి శరీరం పోషకాలను ఎలా పొందుతునే విషయాలను పోషణ పాఠ్యాంశంలో మనం తెలుసుకున్నాం. మనం తీసుకున్న ఆహారం నుంచి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్స్ ఇలాంటి పోషకాలు ఉంటాయి కదా, వాటిని ఎట్లా తీసుకుంటుందో మనం పోషణ అనేటువంటి పాఠ్యాంశంలో డిస్కస్ చేసాం కదా. ఇలా పొందిన పోషకాల నుండి శక్తి ఉత్పన్నం చేయడంలో ఇప్పుడు ఇది తీసుకున్నామండి, మనం ఫుడ్ తీసుకున్నాం. ఫుడ్ నుంచి మన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వీటన్నిటిని పొందినాం. వీటి నుంచి శక్తి ఏ విధంగా లభిస్తుంది అనేటువంటి దాన్ని మనం శ్వాసక్రియ అనేటువంటి పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుందాం. శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఉంటుంది కదా, ఈ ఫుడ్ యొక్క అంతిమ ఉపయోగం ఉంటుంది చూసినా. అంతిమ ఉపయోగం ఏంటంటే శక్తి లభించడం. శక్తి ద్వారా మన శరీరం పనిచేస్తుంది. మనం మాట్లాడడం కానీ, చదవడం కానీ, పని చేయడం కానీ, దీన్ని అన్నీ చేయడానికి ఏం కావాలి? శక్తి కావాలి. ఈ శక్తి యొక్క ఫుడ్ నుంచి ఏమొస్తుంది? శక్తి లభిస్తుంది. మనం అన్నం తింటాం, అన్నం తినకపోతే ఏమవుతాం? డిల్ల పడిపోతాం. అట్లా ఫుడ్ తింటే ఏమవుతుంది? శక్తి వస్తుంది. ఈ శక్తి రావడానికి అంతిమ ఉపయోగం శ్వాసక్రియ యొక్క ఫుడ్ యొక్క అంతిమ ఉపయోగమే శ్వాసక్రియ వల్ల లభ్యమవుతుంది. ఓకే, శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుందన్నమాట. ఆహారానికి శ్వాసక్రియకు సంబంధం ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మనకు ఫుడ్కు, రెస్పిరేషన్కు, ఆ శ్వాసక్రియకు మధ్య సంబంధం ఉందంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మన శరీరంలో ప్రతి జీర్ణ వ్యవస్థకి, ప్రతి యాక్టివిటీకి ఒకదానికొకటి ఇంటర్లింకింగ్ ఉంటుందండి. ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. మనం దైనందిన కార్యక్రమాలు నిర్వహించడానికి కావాల్సిన శక్తి ఆహారం జీర్ణం కావడం వల్ల, దహనం వల్ల, మండడం వల్లనే ఉత్పత్తి అవుతుంది. ఈ ఆహారము జీర్ణం అవ్వడం వల్ల ఏమవుతుంది? శక్తి లభ్యమవుతుంది, ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుందని మీకు తెలుసు. మనకు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుంది? శ్వాసక్రియ జరుగుతుంది. ఇప్పుడు మనం ముక్కు ద్వారా ఏం చేస్తాం? బయటి వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఆక్సిజన్ ఉంటేనే శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది, లేకపోతే శ్వాసక్రియ జరగదు. మనం ఒక 5 నిమిషాలు ముక్కును మూసుకొని ఉన్నట్లయితే మనకేమనిపిస్తుంది? ఆయాసం అవుతుంది. అట్లా ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుందని మీకు తెలుసు. జీవి శరీరంలోని కణాలన్నీ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకొని జీవక్రియల్ని నిరంతరాయంగా జరిగేలా చూస్తాయి. జీవులన్నీ ఏం చేస్తాయి? జీవి శరీరంలో ఉపయోగించే శక్తి ఉంటుంది, ఉత్పత్తి అయిన ఈ శక్తిని ఉపయోగించుకొని అనేక జీవక్రియలను నిర్వర్తిస్తాయి. దీనికోసం కణాలకు తగినంత గాలి, ఆహారం, రసాయనాలు అవసరమవుతాయి. దీనికోసం ఏం కావాలి? దీనికోసం ప్రతి కణం ఉంటుంది కదా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం ఉంటుంది కదా, ఈ కణానికి ఏం కావాలి? ఆక్సిజన్, గాలి కావాలి, ఫుడ్ కావాలి, తర్వాత కొన్ని రసాయనాలు కావాలి చర్యలు జరుపుకోవడానికి. శ్వాసక్రియ మనం ఏమంటాం? రెస్పిరేషన్ అని అంటాం. రెస్పిరే అనే లాటిన్ పదం నుంచి ఈ రెస్పిరేషన్ అనేటువంటి పదం ఏర్పడింది. ఏ పదం నుంచి? రెస్పిరే అనేటువంటి లాటిన్ పదం నుండి గుర్తుపెట్టుకోవాలి. పదం మీద అడగవచ్చు. లాటిన్. రెస్పైర్ అంటే పీల్చడం. రెస్పైర్ అంటే ఏంటంటే పీల్చడం అని అర్థం దాన్ని. అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చుకోవడం అండి. నిశ్వాస అంటే గాలి వదలడం. నిశ్వాసలే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగించబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది. ఈ శ్వాసక్రియ అనేటువంటి రెస్పిరేషన్ అనేటువంటి పదము ఓన్లీ నిశ్వాసలే కాదు, ఆక్సిజన్ కణాలలో ఉంటుంది, కణంలో జరిగే శ్వాసక్రియ ఉంటుంది, కణంలో వినియోగించబడడం వరకు కూడా జరిగే అన్ని దశలు, అందులో ఉన్నటువంటి అన్ని దశలను కూడా ఇది సూచిస్తుంది. ముందుగా మనం వాయువులకు శ్వాసక్రియ విధానానికి గల సంబంధాన్ని చూద్దాం. వాయువు, శ్వాసక్రియ మధ్య సంబంధం ఎంత ఉంటుందో, ఏ విధమైనటువంటి సంబంధాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. శ్వాసక్రియ మరియు వాయువుల ఆవిష్కరణ మనం చూసినట్లయితే పీల్చడంగా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియకు
దాదాపు 14వ శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అని పేరు పెట్టిరంట. అంతవరకు శ్వాసక్రియ రెస్పిరేషన్ అని లేదు. 14వ శతాబ్దం తర్వాత రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ అని పేరు పెట్టడం జరిగింది. శ్వాసక్రియ అనే పేరు వాడుకలోనికి వచ్చింది స్వేచ్ఛగా పీల్చడంగా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియకు. అంతమందికి మనం గాలి పీల్చుకునేది వదులుకునేది, కానీ శ్వాసక్రియ అనేది కాదు. ఏదో తర్వాత రీసెర్చ్ చేయడం వల్ల దానికి ఏమైతుంది శ్వాసక్రియ అని 14వ శతాబ్దంలో పేరు వాడుకలోనికి వచ్చిందట. గాలి అనేక వాయువుల మిశ్రమం. మనం చదువుకున్నాం 9th క్లాస్లో తెలుసుకున్నాం. గాలి లోపల నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఆర్గాన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇట్లా అనేక వాయువుల మిశ్రమం. గాలిలో అనేక వాయువులు ఉంటాయి. గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలియడానికి పూర్వమే శ్వాసక్రియ భావన గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు. గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలుసుకోకుండా ముందే ఏం చేశారు? శ్వాసక్రియ గురించి తెలుసుకున్నారు. స్థూల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవక్రియలను గురించి వారికి దాదాపు తెలియదు. అంటే వారు జస్ట్ శ్వాసక్రియల గురించి కొద్దిగా మాత్రమే తెలుసుకున్నారు. అనేక జీవక్రియలు తర్వాత శ్వాసక్రియ జరిగి ఏం జరుగుతుంది శరీరం లోపల అంతర్గతంగా వాటన్నిటి గురించి తెలియదు. అయితే శ్వాసక్రియను వాయు ప్రసార మార్గంగా, అంటే గాలిని తీసుకునేటువంటి మార్గంగా, ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా, వైద్య పరిభాష పదంగా ఉపయోగించేవారు. ఉష్ణం అంటే శక్తిని వాళ్ళు ఉష్ణం రూపంలో ఉపయోగించారు. ఉష్ణం ఉత్పత్తి చేసే ప్రక్రియగా వైద్య పరిభాష పదంగా వాళ్ళు శ్వాసక్రియ అనే దాన్ని ఉపయోగించారు. 18వ శతాబ్దంలో లెవోయిజర్, జోసెఫ్ ప్రిస్లే అనే శాస్త్రవేత్తలు వాయు ధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి చేసిన సమగ్ర పరిశోధన ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు. జోసెఫ్ ప్రిస్లే మరియు లెవోయిజర్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారు? వాయు ధర్మాలు అని చెప్పిండ్రు. వాయువులు అంటే ఏంటి, వాయువులు ఎన్ని రకాలు ఉంటాయి, వాయువులు ఏమేమి ఉంటాయి, వాయువుల యొక్క భౌతిక రసాయనిక ధర్మాలు ఏంటివి అనేటువంటివి వీళ్ళు విశ్లేషించడం వల్ల వాయు ధర్మాలు, వాయువుల యొక్క వినిమయం ఎట్లుంటుంది, వాయు శ్వాసక్రియ గురించి ఏమైంది ఒక పరిశోధన అవగాహన, ఒక సమగ్రమైనటువంటి అవగాహన వారికి దొరికింది. మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలను తెలుసుకోగలిగారు. జోసెఫ్ ప్రిస్లే చేసినటువంటి ప్రయోగాల గురించి కింది తరగతిలో మనం తెలుసుకున్నాం. వాయు సంఘటన గురించి కొన్ని విషయాలను ప్రిస్లే ప్రయోగాలు మనం తెలుసుకున్నాక స్టార్టింగ్లో ఉంటుంది. లెవోయిజర్ కూడా వాయువుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించాడు. జోసెఫ్ ప్రిస్లే మాదిరిగానే లెవోయిజర్ కూడా అనేక ఎక్స్పెరిమెంట్ చేసిండు. ఆయన తన ప్రాథమిక ప్రయోగాలలో సున్నపు నీరున్న పళ్ళెంలో లెవోయిజర్ కూడా వాయువుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించాడు. ఆయన తన ప్రాథమిక ప్రయోగాల్లో సున్నపు నీరున్న పళ్ళెంలో ఒక చిన్న గిన్నెలో బొగ్గు పొడిని తీసుకొని దాన్ని మండించి గిన్నెపై గంట జాడి బోర్లించాడు. ఏం చేశాడు? సున్నపు నీరున్న పళ్ళెం తీసుకొని ఒక చిన్న గిన్నెలో బొగ్గు పొడిని తీసుకొని దాన్ని మండించి గిన్నెపై ఏం చేశాడు? గంట జాడి బోర్లించాడు. గంట జాడిలోకి వెలువడిన ఈ వాయువును అతను ఏమన్నాడంటే స్థిర వాయువు లేదా ఫిక్స్డ్ ఎయిర్ అని గుర్తించాడు. ఆ కాలంలో కార్బన్ డైఆక్సైడ్ స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు. CO2ని ఏమనేవారు? స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు. తర్వాత ప్రయోగాల్లో గంట జాడిలో పాస్పరస్ను ఉంచి మండించాడు. తర్వాత ఏం చేసిండు? పాస్పరస్ను పెట్టి మండించింది. ఇదే విధంగా పై ప్రయోగాల ఫలితాలను బట్టి మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థం ఏదో పాస్పరస్తో కలుస్తుందని. ఈ ప్రయోగాల ఫలితంగా ఏం చేసిండు? మంటించినప్పుడు ఏం చేస్తుంది? గాలిలో ఉండే పదార్థం ఏదో పాస్పరస్తో కలుస్తుందని, అది నీటి ఆవిరిది, పాస్పరస్ది మాత్రం కాదని గుర్తించాడు. అదేంది? ఆ కలిసే పదార్థం ఉంటుంది కదా, అది నీటి ఆవిరిది కానీ పాస్పరస్ది కాదని గుర్తించాడు. పాస్పరస్తో కలుస్తున్న గాలి అయినా కావచ్చు, పాస్పరస్తో కలుస్తున్నది గాలి అయినా కావచ్చు, లేదా గాలిలో కొంత పరిమాణంలో ఉంటూ సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు అని గుర్తించాడు. ఎవరు? లెవోయిజర్. మనము ఒక వస్తువు మండడానికి గాలి అవసరం కదా, ఆక్సిజన్ అవసరం కదా, అది ఆక్సిజన్ అని వాళ్ళకు గుర్తించలేదు. గుర్తించడం కంటే ముందు జరిగే ప్రయోగాలు పాస్పరస్తో ఏదో కలుస్తుంది, అది గాలైనా కావచ్చు, గాలిలో ఉండే కొంత పరిమాణంలో ఉండే సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు అని వాళ్ళు ఊహించారు. ఎవరు? లెవోయిజర్ ఊహించాడు. మనం పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది. ఏమనుకున్నాడు? అది మనం ముక్కు ద్వారా పీలుస్తున్నాం కదా, అలాంటి గాలి అయి ఉంటుందని అతను ఊహించాడు. తన ప్రయోగాలను గురించి తెలియజేశాడు. ఆ పదార్థమే మనం పీల్చే గాలిలోను, మన చుట్టూ ఉన్న గాలిలోను ఉంటూ వస్తువులను మండించడానికి దోహదపడుతుంది అని తెలిపాడు. ఈ వాయువే ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉంటుంది, మనం పీల్చే గాలి లాంటిది.
ఇదే వస్తువులు మనడానికి కూడా ఉపయోగపడుతుందని లెవోయిజర్ గుర్తించాడు. మనం నిశ్వసించే అంటే వదిలివేసి బయటకు ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటామంటే నిశ్వసించి అంటే వదిలిపెట్టే బయటకు వదిలే గాలి సున్నపు తేటను పాల వలె మారుస్తుంది. మన CO2 ఉంటుంది కదా, ఈ CO2కు సున్నపు తేట ఉంటుంది. ఈ సున్నపు తేటను తెల్లగా మార్చేటువంటి గుణం ఉంటుంది. ఇదేం చేస్తుంది, మనం ముక్కు నుంచి బయటకు వదిలే గాలి ఉంటుంది కదా, ఈ గాలి ఏం చేస్తుంది, సున్నపు తేటను పాల వలె మారుస్తుంది. కానీ లోహాన్ని వేడి చేసినప్పుడు విడుదలయ్యే వాయువు మార్చదు. అదేవిధంగా ఒక లోహాన్ని మనం వేడి చేసినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కానీ అదేం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అని మనం పర్టికులర్గా చెప్పలేం, అందులో చాలా రకాల వాయువులు ఉంటాయి కాబట్టి అట్లా లోహాన్ని మండించినప్పుడు విడుదల చేసే వాయువు మార్చడం లేదని గుర్తుపట్టాడు. ఆయన స్థిర వాయువు కూడా సున్నపు తేటను పాల వలె మార్చడాన్ని గుర్తించాడు. ఇక్కడ మనం పాస్పరస్తో మండించింది కదా, ఈ పాస్పరస్తో మండించినటువంటి వాయువు స్థిర వాయువు అని కదా, ఆ స్థిర వాయువు కూడా ఏం చేస్తుంది, సున్నపు తేటను పాల వలె మారుస్తుంది అని గుర్తించాడు ఎవరు, లెవోయిజర్. తర్వాత శ్వాసక్రియ గురించి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పీల్చే గాలి లేదా ఖర్చయ్యే గాలి, పీల్చే గాలి అంటే మనం పీల్చుకునే గాలి, మళ్ళీ ఖర్చయ్యే గాలి అంటే ఉడక ఆక్సిజన్ అండి, ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి స్థిరమైన గాలిగా అంటే CO2గా మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించారు. ఈ ఆక్సిజన్ మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్, ఉచ్ఛ్వాసలో తీసుకున్నటువంటి ఆక్సిజన్ శరీరంలోనికి పోయి నిశ్వాసలో విడుదలయ్యేటువంటి CO2గా మారుతుందని లెవోయిజర్ ఏం చేసిండు, ఆలోచించడం అనేటువంటి జరిగింది. దాన్నే మనం పీల్చే గాలి లేదా ఖర్చయ్యే గాలి ఊపిరితిత్తులోనికి వెళ్ళి స్థిరమైన గాలిగా CO2గా మారుతుంది, మార్పిడి జరుగుతుందని భావించాడు. ఈ మార్పిడిలో ఎంత పరిమాణం ఖర్చయ్యే గాలి ఊపిరితిత్తులకు చేరిందో ఎంత పరిమాణంలో అయితే ఊపిరితిత్తులకు ఖర్చయ్యే గాలి ఆక్సిజన్ చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో మనం ఎంత తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 1 kg తీసుకున్నామండి, 1 kg అట్లా అంతే స్థిరమైనటువంటి గాలి ఊపిరితిత్తుల నుండి గాలిలోనికి విడుదలవుతుంది, మళ్ళీ బయటికి విడుదలవుతుందని ఊహించాడు. లెవోయిజర్ ఆవిష్కరణలు తర్వాత కాలంలో మరిన్ని పరిశోధనలకు దారితీశాయి. లెవోయిజర్ అనుకున్న స్థిరమైన వాయువు ఏమిటంటే CO2. అతని పరిశోధనల ప్రకారం పీల్చడానికి పనికి వచ్చే గాలి O2. తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో ఏ సోపానాలు లెవోయిజర్ ఊహించాడు. ఇది లెవోయిజర్ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్. తర్వాత 19వ శతాబ్దం మధ్యకాలానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త జాన్ డాఫర్ రాసిన మానవ శరీర ధర్మ శాస్త్రం గ్రంథంలో శ్వాసక్రియను గురించి ఇలా పేర్కొన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉండి వాళ్ళకు ఉన్న జ్ఞానంతో ఏం చేసేది, పరిశోధనలు చేసేవారండి. అట్లా 19వ శతాబ్దంలో రసాయన శాస్త్రవేత్త ఎవరు, జాన్ డాఫర్. ఆయన ఏం చేసిండు, మానవ శరీర ధర్మ శాస్త్రం అనే ఒక గ్రంథం రాసిండు. అందులో ఏం చేసిండు, శ్వాసక్రియను గురించి వివరించిండు. జీవులు గ్రహించే పదార్థంలో దహనం చెందడానికి వీలైన నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఏమన్నాడు, జీవులు తీసుకున్నటువంటి పదార్థాలు ఉంటాయి కదా, అవి అంటే మండడమే కాదండి, అవి జీర్ణక్రియ జరిగి అంత్య పదార్థాలుగా ఏర్పడడం, దహనం చెందడానికి వీలైన వాటిలో ఆక్సిజన్ ఉండాలి, వాటర్ ఉండాలని చెప్పిండు. నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలలో నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్, కొన్ని ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఏం చేస్తాయి, మన శరీరంలో అనేక రకాల భౌతిక చర్యలను నిర్వహిస్తాయి. అదేవిధంగా మన శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాలు ఉంటాయి కదా, మల విసర్జనలో మనం విసర్జిస్తాం కదా, వాటిలో నీరు ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, ఇతర పదార్థాలు ఇవన్నీ ఉంటాయని జాన్ డాఫర్ తెలియజేసిండు. పై ఆధారాలన్నింటి ద్వారా 19వ శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే ప్రధానమైన పదార్థాల పాత్ర గురించి తెలిసింది. ఎప్పుడు 19వ శతాబ్దం మధ్యకాలానికి తెలిసింది. అసలు శ్వాసక్రియలో ఏమేమి పాల్గొంటాయి, ఏంది అనేటువంటి అంశాలు బాగా వెలుగులోనికి వచ్చినాయి. కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత రాలేదు. అది ఎట్లా జరుగుతుంది మరి అనేటువంటి అంశం గురించి ఇంకా రాలేదు, తర్వాత వచ్చింది. అయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణాన్ని శ్వాసక్రియకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరం ఉష్ణం ఉంటుంది కదా, మన శరీరం వేడిగా ఉన్నటువంటి ఉష్ణం ఉంటుంది, ఉష్ణానికి మరియు శ్వాసక్రియకు మధ్య సంబంధం ఉంటుందని ఊహించారంట ఎవరు, సైంటిస్ట్. మన చుట్టూ ఉన్న గాలితో పోల్చినప్పుడు విడిచే గాలి, మనం తీసుకునే గాలి కంటే విడిచే గాలి ఏముంటుంది, వేడిగా ఉండడాన్ని మనం చూడవచ్చు. ఈ విషయాన్ని నెక్స్ట్ శ్వాసక్రియలో వివిధ దశలు, శ్వాసక్రియ జరిగే వివిధ దశల గురించి మనం తెలుసుకున్నాం. శ్వాసక్రియలో వివిధ దశల మధ్య స్పష్టమైన విభజన రేఖలు అనేటువంటి ఉండవు. అంటే
ఇది ఇక్కడ జరుగుతుంది, ఇది ఇక్కడ జరుగుతుంది అనేటువంటి భేదం అనేటువంటిది ఇది ఇన్నే జరుగుతుంది అనేది మనం చెప్పలేము. విభజన రేఖలు ఉండవు. ఇక్కడ చూడండి, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడం, నిశ్వాస అంటే వదలడం. ఎక్కడ జరుగుతుంది? ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరుగుతుంది. ఊపిరితిత్తులోనికి బయటకు జరిగే వాయు సంచారం, ఊపిరితిత్తులో వాయు మార్పిడి. ఊపిరితిత్తులు ఏమిటాయి? చిన్న వాయుకోణులు అనేటువంటి నిర్మాణం ఉంటాయి. వాయుకోణులు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. రక్తం ద్వారా వాయు రవాణా. ఊపిరితిత్తుల వాయు మార్పిడి జరిగినది ఎక్కడ పోతుంది? రక్తంలోనికి పోతుంది. వాయుగోణులు గోడల్లోని రక్త కేశనాళికల్లోని రక్తంలోని ఆక్సిజన్, రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణుల్లోనికి వ్యాపన పద్ధతిలో మార్పిడి జరుగుతాయి. అయితే రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? ఊపిరితిత్తులోనికి వస్తుంది. ఊపిరితిత్తులో ఉన్నటువంటి ఓటు ఉంటుంది కదా, ఇది మళ్ళీ రక్తకేశ వాయుగోణులోనికి వెళ్తుంది. ఇక్కడ వ్యాపన పద్ధతిలో ఈ ప్రక్రియ జరుగుతుంది. కణజాలాలలో మార్పిడి. ఆక్సిజన్ రక్తం నుండి కణజాలాలలోనికి, ఆక్సిజన్ ఏమవుతుంది? రక్తం నుండి రక్తం తీసుకొని పోతుంది కణం దగ్గరికి, కణజాలాల దగ్గరికి, కణం దగ్గరికి. ఆక్సిజన్ ఏమవుతుంది? రక్తం నుండి కణజాలంలోనికి. కార్బన్ డైఆక్సైడ్ను ఏం చేస్తుంది? కణజాలం నుండి రక్తంలోనికి మళ్ళీ వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది. కణ శ్వాసక్రియ. కణజాలాలు లేదా కణాలు ఏం చేస్తాయి? ఆక్సిజన్ తీసుకుంటాయి, గ్లూకోజ్ను తీసుకున్న మన రక్తంలోకి ఏం చేస్తుంది? ఫుడ్ని తీసుకొని పోతుంది కదా, ఆ ఫుడ్ని ఏం చేస్తుంది? గ్లూకోజ్ను దహించి, అంటే గ్లూకోజ్ను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్, నీరు H2Oగా విడుదల చేసి తర్వాత శక్తి అనేటువంటిది విడుదల చేస్తాయి. శక్తి శరీరానికి ఉపయోగపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది, నీరు కూడా శరీరం నుండి బయటికి విడుదల చేస్తాయి. ఈ శక్తి జీవక్రియలకు వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి మనం దశలు చూసినట్లయితే ఉచ్ఛ్వాస మరియు నిశ్వాసలు, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలలో వాయు మార్పిడి, ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరుగుతుంది మరియు కణజాలలో వాయు మార్పిడి జరుగుతుంది. రక్తం ద్వారా వాయు రవాణా, కణ శ్వాసక్రియ, కణజాలాలను జరిగిన తర్వాత కణ శ్వాసక్రియ జరుగుతుంది. వీటిని గురించి మనం ఇప్పుడు స్పష్టంగా ఒక్కొక్కటి దాని గురించి మనం చదువుకుంటూ పోదాం. శ్వాసక్రియ అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియ. శ్వాసక్రియ అనేటువంటిది జీవచర్య జరుగుతుంది, రసాయన చర్య జరుగుతుంది, మరియు భౌతిక చర్య, వీటన్నిటి సంక్లిష్ట ప్రక్రియ ఇది శ్వాసక్రియ అనేటువంటిది. అయితే మనం స్థూలంగా అవగాహన చేసుకోవడం కోసం శ్వాసక్రియ విధానాన్ని వివిధ శీర్షికల కింద అధ్యయనం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం విడుదల చేసే గాలిలో ఏ ఏ వాయువులు ఉంటాయి, మనం విడుదల చేసేటువంటి గాలిలో ఏ ఏ వాయువులు ఉంటాయో తెలుసుకునే ప్రయోగాలు ఇంతకుముందు తరగతిలో చేశారు కదా. సున్నపు నీటిలోనికి గాలిని వేగంగా ఊదినప్పుడు, సున్నపు నీరు మనం తీసుకొని సున్నపు నీటిలోనికి వేగంగా గాలి ఊదినప్పుడు అది త్వరగా పాల వలె తెల్లగా మారటాన్ని మనం గమనించవచ్చు. అదే సున్నపు నీటిలోనికి మామూలు గాలిని సిరంజి ద్వారా, మనం ఒక సిరంజి ఉందండి, సున్నపు తేట తీసుకున్నాం, సిరంజి ద్వారా ఇట్లా ఇందులోనికి గాలిని పంపించినాం, దాంతో గాలిని ఊదినాం. పిచికారి ద్వారా పంపినప్పుడు చాలా ఎక్కువ సమయం ఏమవుతుంది? పడుతుంది. ఈ సున్నపు తేట పాలవలాగా మారడానికి మనం ఊదేదానికి, సిరంజి ద్వారా పంపించడానికి చాలా సమయం పడుతుంది. అద్దంపై శ్వాస వదిలినప్పుడు నీటి ఆవిరి అద్దంపై ఏర్పడటానికి కూడా మనం గమనించే ఉంటారు. మనం విడిచే గాలిలోనికి నీటి ఆవిరి ఎక్కడి నుంచి వస్తుందంటే మన శరీరం నుండి రావడం అనేటువంటి జరుగుతుంది. మనం విడిచే గాలిలో కొన్ని అంశీభూతాలు ఎక్కువగాను మరి కొన్ని తక్కువగాను, మనం ముక్కు నుంచి వదిలే గాలి ఉంటుంది కదా, ఈ గాలిలో కొన్ని ఎక్కువ కొన్ని తక్కువగాను ఉండటానికి గల కారణాలను తెలుసుకోవడానికి మనం శ్వాస వ్యవస్థలో వాయు ప్రసారం జరిగే మార్గం గురించి, ఉచ్ఛ్వాస నిశ్వాసలో జరిగే క్రియా విధానం గురించి అధ్యయనం చేయాలి. సామాన్య అర్థంలో శ్వాస వ్యవస్థ అంటే ఏంటంటే బయట నుండి ఊపిరితిత్తుల్లోనికి అత్యంత సూక్ష్మ నిర్మాణమైన వాయుగోణులకు, మనం చూసినట్లయితే బయట నుండి మనం తీసుకుంటాం కదా, ముక్కు ద్వారా తీసుకొని ఊపిరితిత్తుల్లోని అత్యంత సూక్ష్మ నిర్మాణమైనటువంటి వాయుగోణులకు అక్కడి నుంచి బయటకు గాలి ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ఏం చేస్తుంది? మళ్ళీ బయటకు ప్రసరించే మార్గం అని చెప్పవచ్చు. శ్వాస వ్యవస్థ అంటే ఏంటంటే మనం గాలిని తీసుకోవడం మరియు గాలిని వదలడం, ఉచ్ఛ్వాస నిశ్వాస అని సింపుల్గా చెప్తున్నాను. ఓకే. తర్వాత వాయు ప్రసార మార్గం. నాసికా రంధ్రాల నుంచి వాయుగోణుల వరకు వాయు ప్రసార మార్గాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నాసికా రంధ్రాలన్నీ, ఇవి నాసికా రంధ్రాలండి, ముక్కుకుండేటువంటి రంధ్రము, ఇది నాసికా కుహరము, తర్వాత ఎపిగ్లాటిస్, గ్రసని, స్వరపేటిక, ఇక్కడ నుంచి వాయునాళం ప్రారంభమవుతుంది. వాయునాళం ఏమవుతుంది? వాయు నాళాలుగా మారుతుంది. అంటే ఒక వాయునాళం 2 నాళాలుగా, ఈ 2 నాళాలు ఇంకా అనేక చిన్న చిన్న నాళాలుగా శ్వాసనాళికలుగా, శ్వాసనాళాలు అంటాం వాటిని, ఈ 2గా మారిందని శ్వాసనాళం అంటాం. దాని నుంచి చిన్న చిన్నగా ఏర్పడే వాటిని శ్వాసనాళికలు అంటాం. తర్వాత
ఈ శ్వాసనాళిక ఏమైతే చిన్న చిన్న వాయు గోణులుగా మారుతాయి. ఇట్లా వీటన్నిటిని మనం ఏమంటాం? ఊపిరితిత్తులు అని, లంగ్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని గురించి చదువుకుంటూ ముందుకు. నాసికా రంధ్రాలు. సాధారణంగా వాయువు శరీరంలోనికి ప్రసరించే మార్గం ఇది. నాసికా రంధ్రం అంటే ముక్కుకున్న రంధ్రాల ద్వారా ఏమవుతుంది? గాలి అనేటువంటిది ప్రవేశించే మార్గంగా ఉపయోగపడుతుంది. నాసికా కుహరం. నాసికా కుహరం ఉంటుంది కదా, ముక్కు లోపలి భాగం. ఇక్కడ ఏమవుతుంది? వాయువు ఉడపోయబడుతుంది. ఈ నాసికా కుహరం యొక్క పని ఏంటంటే వాయువును ఉడవేయబడుతుంది. నాసికా కుహరంలో తేమగా ఉండే పొర. నాసికా కుహరం తేమగా ఉంటుంది. రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలా వరకు ఆపేస్తాయి. మన ముక్కులో ఉండేటో కూడా ఏముంటాయి? రోమాలు, వెంట్రుకలు ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయి? గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను కూడా చాలా వరకు ఆపేస్తాయి. అంతేకాకుండా వాయువు నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. మనం తీసుకునేటువంటి గాలి కొంచెం బయట వేడి ఎక్కువ ఉందనుకోండి, ఆ గాలి మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ ఉంటుంది కదా, వాటి యొక్క ఆక్సిజన్ కూడా ఏమవుతుంది? అధిక వేడి ఉంటుంది. కానీ నాసికా కుహరంలోనికి వెళ్ళిన తర్వాత మన శరీర ఉష్ణోగ్రత తర్వాత బయట నుంచి తీసుకున్నటువంటి గాలి ఉష్ణోగ్రతను సమతాస్థితి చేయడంలో నాసికా కుహరం ఉపయోగపడుతుంది. దాదాపు సమానమవుతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోనికి తేమ చేరడం వలన మన ముక్కులో ఉన్నటువంటి తేమ ఉంటుంది కదా, ఈ తేమ చేరడం వలన గాలి అంతకుముందు కంటే ఎక్కువ తేమగా తయారవుతుంది. మనం బయట నుంచి తీసుకోవడం కంటే ఇంకా ఎక్కువ తేమ మన ముక్కులో ఉన్న తేమ చేరడం వల్ల ఎక్కువ తేమగా తయారు అవుతుంది. తర్వాత గ్రసని. గాలిని వెచ్చగా చేయడం గ్రసని యొక్క ముఖ్య పని. గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు, గాలికి కొద్దిగా తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థలు రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతాయి. ఇక్కడ గ్రసనిలో జరుగుతాయండి. ఏమవుతుంది? ఈ నాసికా కుహరం నుంచి వచ్చినటువంటి గాలి ఏం చేస్తుంది? గ్రసనలోనికి జరుగుతుంది. గ్రసనలో ఏమవుతుంది? గాలి కొంచెం వెచ్చగా అవుతుంది. అంటే అంతకుముందు దానికంటే కొంచెం వెచ్చగా అవుతుంది. గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు. ఒకవేళ వెచ్చగా ఉందనుకో, దానికి కొంచెం తేమను కూడా చేర్చడం జరుగుతుంది. శ్వాస జీర్ణ వ్యవస్థల రెండింటికి సంబంధించి ఈ భాగంలో కొనసాగుతాయి. ఇక ఈ గ్రసని భాగం ఉంది కదా, ఇక్కడనే ఏమవుతుంది? శ్వాస వ్యవస్థ ఉంటుంది, ఆహార వ్యవస్థ, ఈ రెండు కూడా ఇక్కడనే కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఉపజిఫికా ఎపిగ్లాటిస్ అనే కండరపు కవాటం ఏం చేస్తుంది? ఆహారము వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ వ్యవస్థలోనికి సరిగ్గా ప్రవేశించేటట్టు చేస్తుంది. ఇక్కడ గ్రసనిలో ఎపిగ్లాటిస్ అనేటువంటి ఒక చిన్న నిర్మాణం ఉంటుంది అండి. ఇదేం చేస్తుంది? ఇదేమో ఆహార భాగం, ఇదేమో వాయు భాగం. ఈ రెండింటిని ఏం చేస్తుంది? మనం ఆహారం గాలి పీల్చుకొని వదిలే సమయంలో మన ఆహారం తీసుకుంటాం అనుకో, ఆహారం ఇట్లా వస్తుంటే ఏమవుతుంది? ఈ వాయు మార్గాన్ని క్లోజ్ చేస్తుంది, ఆహారాన్ని ఈ విధంగా పోనిస్తుంది. ఒకవేళ ఆహారం తీసుకోలేనప్పుడు ఏం చేస్తుంది? దీని ఇటువైపు మూచి మనకు O2 వెళ్ళడానికి మార్గంగా సులువు చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ రెండు నిర్మాణ భాగాలు ఉంటాయండి. ఇక్కడ ఎపిగ్లాటిస్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఆహారం వచ్చినప్పుడేమో ఇక్కడి భాగం మూసుకుంటుంది, ఆహారం లేనప్పుడేమో ఇటు భాగం మూసుకొని ఇది ఓపెన్ అవుతుంది అట్లా. ఓకే, నెక్స్ట్ స్వరపేటిక. గట్టి పెట్టే వంటి స్వరపేటికలో ఏముంటాయి? స్వరతంతువులు ఉంటాయి. ఇది ఒక చిన్న పేటికలాగా ఉంటుంది. ఇందులో స్వరతంతువులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో అంటే గాలి వదిలే సమయంలో, ఉచ్ఛ్వాసం కాదు చూడండి, నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి స్వరతంతుల మీదుగా ప్రయాణించినప్పుడు వాటిని ఏం చేస్తాయి? కంపించేలా చేస్తుంది. ఈ గాలి ఏం చేస్తుంది? కంపించేలా చేస్తుంది, కదిలిస్తుంది. ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడడం, పాటలు పాడడం మొదలైనవన్నీ చేయగలుగుతాం. మనకు మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటే స్వరతంతువులు, స్వరపేటికలో ఉన్న స్వరతంతువులు. ఉచ్ఛ్వాస కాదండి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నిశ్వాసలో గాలి స్వరతంతుల మీదుగా ప్రయాణించినప్పుడు అవి ఏం చేస్తాయి? కదులుతాయి, కంపించడం జరుగుతుంది. ఈ కంపించడం వల్ల మనకు మాటలు కానీ పాటలు పాడడం మొదలైనటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వాయునాళం ఊపిరితిత్తు వరకు గాలిని తీసుకువెళ్ళే నిర్మాణం. వాయునాళం ఏం చేస్తుంది? సన్నని నాళం వంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకుపోయే నిర్మాణం. మీరు గొంతు భాగాన్ని తాకితే గొట్టం వంటి నిర్మాణం ఉండటాన్ని మనం చూడవచ్చు. శ్వాసనాళాలు. ఈ వాయునాళం ఏమవుతుంది? శ్వాసనాళాలుగా మారుతుంది. వాయునాళం ఉరకుహరం మధ్య భాగంలో రెండు శ్వాసనాళాలుగా, ఈ ఉరకుహరం ఎద భాగంలో రెండు నాళాలుగా చీలి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తులోనికి ఏమవుతుంది? ప్రవేశిస్తుంది. శ్వాసనాళాలు అనేక సార్లు చీలుతూ పోయి ఈ ఒక్కొక్క శ్వాసనాళం ఉంటుంది, ఇది మళ్ళీ అనేక చిన్న చిన్న భాగాలుగా మారుతుంది. చీలుతూ పోయి చివరకు శ్వాసనాళికలోని భాగాలతో అంతమవుతుంది. ఏమవుతుంది? చివరికి శ్వాసనాళికలనే భాగాలతో అంతమవుతుంది. తర్వాత వాయుకోశ గోనులు. శ్వాసనాళికలు వాయుగోనులతో ఇట్లా చిన్న నిర్మాణంలో ఉన్నటువంటి
ఈ చిన్న వాయుగోణులతో అంతం అవుతాయి. శ్వాసనాళికలు ఏమైతే చిన్న చిన్న శ్వాసనాళికలు మళ్ళీ వాయుగోణులుగా అంతమవుతాయి. వాయుగోణులతో అంతమవుతాయి. వాయుకోశ గోణులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవేమైతే చిన్నగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రక్తకేశ నాళికలు గోడలలో అధిక సంఖ్యలో ఉండడం వలన, రక్తకేశ నాళికలు ఉన్నాయి కదా, ఈ రక్తకేశ నాళికలు వాయుకోశ గోణులలో ఏమైతే ఈ వాయుకోశ గోణుల గోడలు ఉంటాయి కదా, వీటిలో ఏమంటాయి, రక్తకేశ నాళికలు ఉంటాయి, చిన్న చిన్న రక్తకేశ నాళికలు ఉంటాయి. గోడల్లో అధిక సంఖ్యలో ఉండటం వలన వాయు మార్పిడి జరుగుతుంది. ఇవి ఎట్లుంటాయి, రక్తకేశ నాళికలు అధిక సంఖ్యలో ఉండి పల్చగా ఉంటాయి. ఉండటం వల్ల అధిక సంఖ్యలో వాయు మార్పిడి ఏమవుతుంది, జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోనికి తీసుకున్న ఆక్సిజన్ ఉంటుంది, ఇది రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వాయుగోణుల్లోనికి ఏమైతే పరస్పరం వ్యాపన పద్ధతిలో మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆక్సిజన్ ఏమో రక్తంలోనికి పోతుంది, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణంలోనికి వచ్చేస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చూస్తాను. ఇది ఊపిరితిత్తు అనుకుంటే ఈ విధంగా శ్వాసనాళికలు విస్తరించి ఒక్కొక్క ఊపిరితిత్తులోకి పోతే అవి అనేక చిన్న చిన్న భాగాలుగా మారి చివరికి ఏమైతే ఇట్లా వాయుగోణుల రూపంలోనికి వస్తాయి. ఈ వాయుగోణులు ఏమైతే అంటే వాయుగోణులు ఉంటాయి కదా, ఈ వాయుగోణుల్లో అనేక రక్తకేశ నాళికలు ఉంటాయండి. ఏమైతే మన శరీరంలో రక్తము ఈ రక్తకేశ నాళికలోనికి వస్తుంది. అవి ఏం చేస్తాయి, కణం నుంచి CO2 తీసుకొని ఇక్కడికి వస్తాయి. మనం ముక్కు ద్వారా గాలిని పీల్చుకొని ఇట్లా ఊపిరితిత్తుల నుంచి వాయుగోణంలోనికి వస్తుంది. ఈ వాయుగోణంలో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఈ రక్తంలో CO2 ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ రెండు వ్యాపన పద్ధతిలా కణత్వచం ఉంటుంది కదా, ఈ కణత్వచం నుంచి ఈ CO2 వాయుగోణంలోనికి వెళ్ళిపోయి ఆక్సిజన్ మళ్ళీ రక్తంలోనికి పోతుంది. మళ్ళీ రక్తం ఏం చేస్తుంది, O2ని తీసుకొని పోయి మళ్ళీ CO2ని తీసుకొస్తుంది. ఈ తీసుకొచ్చిన CO2 ఏమవుతుందంటే మళ్ళీ వాయుగోణంలో నుంచి మళ్ళీ ముక్కు ద్వారా బయటకు వెళ్తుంది. ఈ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి జరగడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రక్తం ఆక్సిజన్ శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది. నాసికా రంధ్రాల నుండి వాయుకోశ గోణుల వరకు, అంటే ముక్కు నుంచి వాయుకోశ గోణులు ఉన్నాయి కదా, వాయుకోశ గోణుల వరకు ఉండే మార్గం ఎట్లుంటుందంటే వెచ్చగా తేమగా ఉడక ఉంటుంది. ఈ భాగం కూడా వెచ్చగా మరియు తేమగా కూడా ఉంటుంది. ఊపిరితిత్తుల లోపలి భాగం మిలియన్ల సంఖ్యలో ఉండే వాయుగోణులను కలిగి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో ఉండే వాయుగోణులు ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తాయి, మిలియన్ సంఖ్యలో ఉండే వాయుగోణులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని ఏం చేస్తాయి, వైశాల్యాన్ని పెంచుతాయి. వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతాయి. ఊపిరితిత్తులోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి, ఊపిరితిత్తు కదా, ఈ ఊపిరితిత్తు యొక్క లోపలి పొర ఏమవుతుంది, ఎక్కువ ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులోని వాయుగోణులన్నిటిని విడదీస్తే, మన వాయుగోణులు ఎన్ని ఉన్నాయని ఇట్లా ఈ వాయుగోణులు అన్నిటినీ ఒక లైన్ లాగా ఏర్పాటు చేస్తే, అన్నీ విడదీస్తే దాదాపు 160 చదరపు మీటర్లు వైశాల్యాన్ని ఇవన్నీ ఆక్రమిస్తాయి. అంటే ఒక టెన్నిస్ కోర్ట్ ఉంటుంది కదా, ఒక టెన్నిస్ కోర్ట్ అంత వైశాల్యం అయితే అంటే ఈ వాయుగోణులు అన్నిటినీ విడదీసి పెడితే ఒకదాని తర్వాత ఇట్లా పెట్టుకుపోతే ఒక టెన్నిస్ కోర్ట్ అంతా, లేకపోతే 160 చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయంట. అంత ఎక్కువ ఉంటాయి. చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ అంత ఎక్కువగా ఉంటాయి. అంత ఎక్కువగా పల్చగా ఉండడం వల్లనే O2 CO2 అనే వ్యాపనం ద్వారా ఎక్స్చేంజ్ కావడం అనేటువంటిది, మన పరస్పరం మార్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఉపజిఫిక లేకపోతే వాయు ప్రసారం. ఉపజిఫిక లేదా వాయు ప్రసారం. పీల్చుకున్నటువంటి గాలి నాసికా కుహరం నుండి, అంటే ముక్కు నుంచి గ్రసన్లోనికి వెళ్తుంది. ఇక్కడ ఒక చిత్రమైన సమస్య ఉన్నది. గ్రసని నుండి గ్రసని దగ్గర ఇక్కడ ఒకే రంధ్రం ఉంటుందండి. ఒకే రంధ్రం వద్ద బయలుదేరిన నాళం చివరికి 2గా చీలుతుంది. గ్రసని వద్ద ఒకే రంధ్రంగా ఉన్న నాళం ఏమవుతుంది, చివరికి 2గా చీలుతుంది. ఒక మార్గం ఊపిరితిత్తులోనికి, మరొక మార్గం జీర్ణాశయంలోనికి చేరుతుంది. ఒక మార్గమేమో గ్రసన్ దగ్గర ఉన్నటువంటి ఒక రంధ్రం ఏమవుతుంది 2గా చీలి, ఒకటేమో వాయునాళంగా, రెండేదేమో జీర్ణనాళంగా మారుతుంది. ఇట్లా ఉంటుందండి. ఇదేమో వాయునాళం, ఇదేమో ఆహారనాళం. ఇక్కడి వరకు ఒకటే ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక చీలుతుంది. ఇక్కడ ఏముంటుంది, ఎపిగ్లాటిస్ అనేటువంటి ఆకు లాంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ఈ మధ్య మీద ఇది ఇటు మూసుకుంటుంది, గాలి వచ్చినప్పుడేమో ఇటు మూసుకుగా, మన ఆహారం వచ్చినప్పుడు ఇటు మూసుకుంటుంది. అట్లా నిర్మాణం ఉంటుంది. గాలి ఒక మార్గం ద్వారా, ఆహారం వేరొక మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించడం అత్యంత అవసరం. అంతేకాకుండా శ్వాసనాళ మార్గంలోనికి ప్రయాణించకుండా ఉండడం అంతే ముఖ్యము. తీసుకున్నప్పుడు నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం ఉంటుందిగా,
నోటి ద్వారా తీసుకున్నట్టు ఆహారం కూడా వాయునాళంలోనికి ప్రవేశించకుండా ఉండడం చాలా ముఖ్యం. ఉపజిహ్విక చెప్పుకున్నాం కదా, ఎపిగ్లాటిస్ లేదా ఉపజిహ్విక. ఎపిగ్లాటిస్ లేదా ఉపజిహ్విక అనే పల్చని కవాటం కంఠబిలం ద్వారా, దీన్ని మనం కంఠబిలం అంటాం. కంఠబిలం ద్వారా స్వరపేటికలోనికి ఆహారం పోకుండా, కంఠబిలం ద్వారా, ఇది కంఠబిలం అండి, కంఠబిలం ద్వారా స్వరపేటికలోనికి, ఇక్కడ స్వరపేటిక ఉంటుంది, ఈ కంఠబిలం నుండి స్వరపేటికలోనికి ఆహారం పోకుండా నిరోధిస్తూ ఆహారం వాయువుల కదలికను క్రమబద్ధీకరిస్తుంది. ఉపజీవికనే ఆహారం వాయువుల కదలికను ఏం చేస్తుంది, క్రమబద్ధీకరిస్తుంది. పై పటాలను మనం చూసినట్లయితే ఉపజీవిక మనం శ్వాసించే సమయంలోనూ ఆహారాన్ని మృంగే సమయంలోనూ ఏ విధంగా పనిచేస్తుందో మనం ఇక్కడ చూడవచ్చు. ఇంతకుముందు నేను చెప్పే కదా, ఉపజీవిక అనే కవాటం మనం ఆహారాన్ని మింగే సమయంలో పాక్షికంగా కంఠబిలాన్ని మూసేస్తుంది. మనం ఇట్లా ఆహారం తింటున్నామండి, ఇది ఆహార నాళం ఏం చేస్తుంది, ఇప్పుడు ఆహారం తిన్నప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఈ వాయునాళ భాగం దీన్ని మూసేస్తుంది. ఇది సెకండ్లో జరిగిపోతుంది ఈ విషయం, ఇదంతా దీన్ని మూసేస్తే ఆహారం ఇట్లా వెళ్ళిపోతుంది. ఆహారం వెళ్ళిన మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది, మనం ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఆహారం పోయే దారి, ఆహారం శ్వాస వ్యవస్థలోనికి ప్రవేశించకుండా గొంతులోనికి పోయే విధంగా దారి మళ్ళిస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఎపిగ్లాటిస్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎపిగ్లాటిస్ అనేటువంటి నిర్మాణం ఇదేం చేస్తుంది, ఫుడ్ వచ్చినప్పుడు దీన్ని ఇటువైపు మూసేసి ఈ ఫుడ్ ఈ విధంగా పోయేటట్టు చేస్తుంది. మళ్ళీ ఫుడ్ పోయిందవుడే దీన్ని ఓపెన్ చేసి ఏం చేస్తుంది, ఇక్కడ O2 CO2 ప్రయాణం కొనసాగిస్తుంది. మనం శ్వాసించే సమయంలో ఉపజీవిక పూర్తిగా తెరుచుకొని గాలి శ్వాస మార్గంగా ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. మనం ఫుడ్ తినకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. ఏం చేస్తుంది, ఓపెన్గా ఉండి O2 CO2ల ప్రయాణ మార్గంగా ఉంటుంది. ఉపజీవికగా సక్రమంగా పనిచేస్తూ ఆహార మార్గాల ద్వారా గాలి ఆహార కదలికను సక్రమంగా అమలు జరిగేలా చూడడానికి ఏం చేస్తుంది, నాడీ నియంత్రణ చాలా అవసరం. దీనిపైన నాడీ నియంత్రణ ఉంటుంది, నాడీ మొత్తం అన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నాడీ నియంత్రణ చాలా అవసరం. మనం ఆహారం తీసుకునే సమయంలో ఏం జరుగుతుందో చిన్న కృత్యం చూద్దాం. ఒక చిన్న కృత్యం ద్వారా మనం ఇది ఎట్లా పనిచేస్తుందో, ఎపిగ్లాటిస్ ఉపజిహ్విక ఉంది కదా, ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం. ఒక చిన్న కృత్యం గమనించండి. మనం ఆహారం తినే సమయంలో మాట్లాడకూడదని చెప్తుంటారు కదా, ఎందుకంటే మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మన నాడీ నియంత్రణ కోల్పోయి ఉపజీవిక ఓపెన్ అయితే ఏమవుతుంది, ఆహార నాళగం గుండా పోయి ఆహారం ఏమవుతుంది, వాయు మార్గం కూడా పోతుంది. అప్పుడే మనకి ఏమైతే కుతికబడ్డది అంటాం చూసినాం, అది అప్పుడు మాత్రం మనకు కుతికపడి మనకు ఓసారి మన ముక్క నుంచి ఆహారం బయటకు వస్తుంది. ఇట్లా మనం ఏమవుతుంది, ఆహార నాళంలోనికి పోయిన ఆహారం మళ్ళీ రివర్స్ పెరిస్టాటిక్ చెల్లర్ మూమెంట్ ద్వారా ఏమవుతుంది, ముక్కల నుంచి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనం అప్పుడు కుతికబడ్డదని చెప్తాం. ఒక చేతికి మీ చేతిని నాసికారంధ్రాలకు ఎదురుగా 1 అంగుళం దూరంలో ఉంచండి. మీ శ్వాస బయటకు వచ్చి చేతిని తాకడం గమనించండి. ఈ కృత్యం పూర్తయ్యే వరకు చేతిని అక్కడి నుంచి తీయకండి. 1-2 నిమిషాలు నిలకడగా శ్వాసించండి. ఏదైనా ఆహార పదార్థాన్ని కొరికి బాగా నమిలి మింగే ముందుగా రెండవ చేతిని గొంతుపై ఉంచిన తర్వాత ఆహారాన్ని మింగండి. మనం చూసినట్లయితే ఇక ముక్కు దగ్గర ఏలు పెట్టుకొని చూసినట్లయితే గాలి పీల్చడం వదలం. అప్పుడు ఒకసారి మనం ఒక చిన్న ఏదైనా ముక్క తీసుకొని తిని మింగినప్పుడు ఈ వదిలే గాలి పీల్చే గాలి ఏమవుతుంది, కొద్దిగా ఆగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎపిగ్లాటిస్ క్లోజ్ అవుతుంది. అన్నం మనం తీసుకొని మింగే సమయం ఉంటుంది కదా, ఆ మింగే సమయంలో గాలి రావడం పోవడం అనేటువంటి ఆగిపోతుంది. అప్పుడు ఎపిగ్లాటిస్ మళ్ళీ ఆహారం లోపలికి పోయిందే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అట్లా మనం ఈ తేడాను మనం గమనించవచ్చు. నెక్స్ట్, మానవునిలో శ్వాసక్రియ విధానం ఏ విధంగా మనలో శ్వాసక్రియ విధానం ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాసక్రియ జరిగే విధానం, మానవుల్లో శ్వాసక్రియ జరిగే విధానం చూడండి. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో ఉర పంజరం కదలిక, ఇదేమో ప్రక్కటెంకలు, ఇవన్నీ మనం చూస్తే ప్రక్కటెంకలు. ఛాతీ కూడా కండరాలు, ఊపిరితిత్తులు, ఇవన్నీ ఊపిరితిత్తులు. డయాఫ్రమ్, ఊపిరితిత్తుల క్రింది భాగంలో ఒక విభాజక పటకలం లాంటి నిర్మాణం ఉంటుంది, మనం ఏమి డయాఫ్రమ్ అని అంటాం. శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలేని మనకు తెలుసు. అంటే ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చుకోవడం, నిశ్వాస అంటే వదలడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలేనని మనకు తెలుసు. శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన అవయవాలు ఊపిరితిత్తులు. మనం కంటితో మన ఊపిరితిత్తులను చూడలేకపోయినప్పటికీ అవి చేసే పనిని మనం గమనించగలము. మీ చేతిని
ఛాతీపై ఉంచుకొని గాఢంగా ఊపిరి పీల్చుకోండి. మీ ఛాతీ కొంచెం పెద్దదిగా అయినట్లుగా గమనిస్తారు. ఛాతీ పెద్దదిగా అయినట్లు గమనిస్తారు. ఇప్పుడు గాలిని బయటకు వదలండి. మీ ఛాతీ సాధారణ స్థితికి రావడం తెలుస్తుంది. ఇప్పుడు ఊపిరితిత్తులను శక్తికి అనుభూతి చెందడం. ఊపిరితిత్తులు శక్తికి అనుభూతి చెందారు. అంటే మనం ఛాతీ మీద చేతి పెట్టుకొని చూసినట్లయితే గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు ముందుకు రావడం, గాలి వదిలినప్పుడు తగ్గడం, ఇలాంటి అనుభూతిని మనం చూస్తాం. ఊపిరితిత్తులు తమంతట తాముగా గాలిని లోపలకు తీసుకోవడం కానీ బయటకు పంపడం కానీ చేయలేవు. తమంతట తాముగా అవి చేయలేవు. ఛాతీ కండరాలు, ఛాతీకి ఉన్నటువంటి ఈ ఎదపైన ఉన్నటువంటి కండరాలు ఉంటాయి కదా, వీటిని ఛాతీ కండరాలు మరియు ఉదర కూహరాన్ని వేరు చేసే కండరవితమైన ఉదర వితనం ఉంటుంది కదా, ఇది డయాఫ్రమ్ లాంటి నిర్మాణం ఉంటుంది కదా. ఈ ఉదర వితనం అనే పొర ఊపిరితిత్తుల్లోనికి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడుతుంది. గాలి లోపల రావడానికి బయటకు రావడానికి సహాయపడే నిర్మాణాన్ని మనం ఏమంటామంటే డయాఫ్రమ్ లేదా ఉదర వితనం అని అంటాం. డయాఫ్రమ్ లేదా ఉదర వితనం అని అంటాం. ఉదర వితనం లేదా డయాఫ్రమ్ అనే పొర ఊపిరితిత్తులోనికి గాలి రావడానికి బయటకు పోవడానికి సహాయపడుతుంది. ఉదర వితనం పనిచేసే విధానం తెలుసుకోవడం మనం ఈ పటంలో చూడవచ్చు. శ్వాసక్రియలో ప్రకటెమిక కండరాలు ఉదర వితనం పాత్ర మనం చూడవచ్చు. స్త్రీ పురుషుల ఇరువురులో శ్వాసక్రియలో పాల్గొంటాయి, అంటే రెండిట్లో పాల్గొంటాయి. మన రొమ్ము భాగము ప్రకటెమికలు కండరాలతో తయారై పైన చర్మంతో కప్పబడి ఉంటుంది. ఈ రొమ్ము భాగం ఉంటుంది కదా, ఈ రొమ్ము భాగం ప్రకటెమికలతో నిర్మితమై మరియు కండరాలుండి వాటిపైన చర్మం కప్పబడి ఉంటుంది. ప్రకటెమికలకు వెన్నుముకకు నిర్దిష్ట కోణంలో అతికి ఉంటాయి. ఈ ప్రకటెమికలు ఏమవుతాయి? వెన్నుముక ఉంది కదా, ఈ వెన్నుముకకు నిర్దిష్ట కోణంలో అతికి ఉంటాయి. ఏదైనా ఒక ప్రకటెమికపై వేలు ఉంచి దాని వెంట వేలును కదిలించండి. వెన్నుముక నుండి ఎముక కింది వైపుగా ఏటవాలుగా ప్రయాణించి రొమ్ము ఎముకను చేరడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఒక ప్రకటెముకను తీసుకొని దానిపైన వేలు పెట్టి ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఆ ప్రకటెముక కింది వైపుగా ఏటవాలుగా ప్రయాణించి ఏమవుతుంది, మనం రొమ్ము ఉంటుంది కదా, రొమ్ముకి ఎదురుగా ఉన్న పెద్ద ఎముకను చేరుతుంది. మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఛాతీపై పైవైపుకు బయటకు కదులుతుంది. మనం గాలిని పీల్చుకుంటే ఏమవుతుంది, ఆ రొమ్ము భాగం బయటికి, అంటే ఛాతీ భాగం ఏమవుతుంది, బయటి వైపుకు కదులుతుంది. దీనివల్ల ఉరకుహరం లోపల యొక్క ఘన పరిమాణం ఏమవుతుంది, పెరుగుతుంది. ఉరకుహరాన్ని ఒక గదిగా ఊహించుకుంటే ఉదర వితనం ఆ గది క్రింది భాగం అవుతుంది. ఈ ఉరకుహరాన్ని మనం ఒక గదిగా అనుకుంటే దాని క్రింది భాగం ఉంటుంది కదా, ఈ గది కింది భాగం ఏమవుతుంది, ఉదర వితనం అవుతుంది. ఉదర వితనం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. ఈ ఉదర వితనము ఉంటుంది కదా, డయాఫ్రామ్ ఉంటుంది కదా, ఇది మనం ఉరకుహరం అనుకుంటే ఈ క్రింది భాగంలో ఉండే ఉదర వితనం సమతా స్థితిలో ఉన్నప్పుడు, అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఇట్లా గొడుగు ఆకారంలో ఉంటుంది. ఇదేమో ఉరకుహరం, ఇదేమో డయాఫ్రమ్ లేదా ఉదర వితనం. ఇట్లా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఏముంటుంది, గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగం ఉరకుహరం వైపుగా ఉంటుంది. గొడుగు భాగం ఉబ్బెత్తు వైపు ఎక్కడ ఉంటుంది, ఉరకుహరం వైపుగా ఉంటుంది. ఉదర వితన డయాఫ్రమ్ కండరాలు సంకోచించినప్పుడు అది చదునుగా తయారయ్యి ఉబ్బెత్తు భాగం కిందికి, ఇది సంకోచిస్తే ఏమవుతుంది, ఈ డయాఫ్రమ్ ఇట్లా అవుతుంది, లేవల్ అవుతుంది, ఇట్లున్నది ఏమవుతుంది, ఇలా లేవల్గా అవుతుంది. ఉదర వితనము ఉబ్బెత్తు భాగం కిందకు వస్తుంది, అంటే క్రింది భాగం ఇలా వస్తుంది, కింది వైపుకు వస్తుంది. దీని వలన ఉరకుహర ఘన పరిమాణం పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క పరిమాణం ఈ విధంగా పెరుగుతుంది. ఉరకుహర ఘన పరిమాణం పెరుగుతుంది. ఉరకుహరం ఘన పరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపలి పీడనం తగ్గి, ఈ విధంగా ఉరకుహర ఘన పరిమాణం పెరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, పీడనం తగ్గుతుంది. బయట మన ముక్కు ఉంటుంది, ముక్కు నుంచి బయటికి వచ్చే పీడనం ఎక్కువగా ఉంటుంది. ఉరకుహర ఘన పరిమాణంలో పీడనం తగ్గుతుంది. ఊపిరితిత్తుల లోపలి పీడనం తగ్గి గాలి బయటి నుండి నాసికారంధ్రాల ద్వారా ఊపిరితిత్తునికి ప్రవేశిస్తుంది. దాన్ని మనం ఉచ్ఛ్వాసము అని అంటాం. ఈ విధంగా ఏమవుతుంది, ఇక్కడ ఉరకుహరంలో పీడనం తగ్గి బయట ఉన్న పీడనం అధికంగా ఉండడం వల్ల ఏమవుతుంది, నాసికారంధ్రాల ద్వారా ఏమవుతుంది, ముక్కు ద్వారా గాలి ఊపిరితిత్తులోనికి చేరి నాసికాకుహరంలోనికి చేరుతుంది. తర్వాత దీని విపర్యం మనం చూసినట్లయితే ఛాతీ మళ్ళీ యథాస్థితికి వచ్చిందండి. ఇది ఉరకుహరం, మళ్ళీ డయాఫ్రమ్ యథాస్థితికి ఇట్లా వచ్చింది, ఉబ్బెత్తుగా గొడుగు మాదిరిగా వస్తే ఏమవుతుంది, యథాస్థానానికి చేరుకుంది. ఉదర వితన కండరాలు ఏం చేసినాయి, ఇవి సడల్ని అంటే విశ్రాంతిని తీసుకున్నాయి. విశ్రాంతి దశకు చేరుకోవడం వల్ల తిరిగి గొడుగు ఆకారం వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది, మళ్ళీ గొడుగు ఆకారంలోనికి వచ్చింది. ఉరకుహరంతో ఒత్తిడి పెరిగింది.
ఉరకుహరం మళ్ళీ ఇట్లా ఉన్న ఉరకుహరం మళ్ళీ దానిపై ఒత్తిడి పెరిగి చిన్నదిగా మారింది. ఊపిరితిత్తుపై ఒత్తిడి పెరగడం వల్ల లోపలి గాలి, ఇక్కడ ఈ ఉరకుహరంలో ఉన్నటువంటి లోపలి గాలి ఏమైంది, వాయు మార్గం ద్వారా ముక్కు ద్వారమైంది, బయటికి వెళ్ళింది. దీనిని మనం ఏమంటాం, నిశ్వాసము అని అంటాం. ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసం అనేటువంటి ప్రక్రియలు ఈ విధంగా డయాఫ్రమ్ సహకారంతో ఏమైతాయి, ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు అనేటువంటివి జరుగుతాయి. మన ఊపిరితిత్తులు ఏమైతే స్పాంజ్ లాగా ఉంటాయండి. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఉరకుహరంలో ఎడమవైపు గుండె ఉండడం వలన, మనకు ఎడమవైపు ఏముంటుంది, ఉరకుహరంలో గుండె ఉండటం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తు కొంచెం చిన్నదిగా ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి కదా ఊపిరితిత్తులు. దీనికి పైన ఏముంటుంది, గుండె ఉంటుంది ఎడమవైపుగా. ఈ గుండె ఉండడం వల్ల ఏమవుతుంది, ఎడమవైపు ఉన్నటువంటి ఊపిరితిత్తు కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లూరా, ఈ ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లూరా అనేటువంటి రెండు పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యన ఏముంటుంది, ద్రవం ఉంటుంది. ద్రవం నుండి ఊపిరితిత్తులను అగాధాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు యథాస్థితికి వచ్చేటప్పుడు సాగే గుణమున్న స్పంజికా వంటి కండరాల మధ్య జరిగే ఘర్షణ నుండి ఇది కాపాడుతుంది. ఊపిరితిత్తి గాలి పెరగడం, ఉబ్బడం, మళ్ళీ సాధారణ స్థితికి రావడం, ఈ మధ్య ఘర్షణలు ఉంటాయి కదా, కదలడం, ముందుకు రావడం, వెనక్కి రావడం, ఈ ఘర్షణలను నిరోధించడం కోసం ఈ ద్రవం ఉపయోగపడుతుంది. మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగా తక్కువ ఒత్తిడితోనూ జరుగుతుంది. మనం కామన్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, శ్వాస ఎట్లయితే నెమ్మదిగా తక్కువ స్లోగా ఒత్తిడితోనూ జరుగుతుంది. అదే మనం పరిగెత్తి వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుంది, బాగా వేగంగా గాఢంగాను ఒత్తిడిగాను జరుగుతుంది. నిజానికి ఉచ్ఛ్వాస నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపుతాయి. మన శరీర అవసరాలకు తగ్గినట్టుగా ఆక్సిజన్ O2 సరఫరా చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ తొలగించడానికి శ్వాసక్రియ వేగం క్షణక్షణం మారుతూ చాలా వైవిధ్యభరితంగా సాగుతూ సమన్వయపరచబడుతూ ఉంటుంది. అంటే మన శరీరానికి మనం వ్యాయామం చేయడం, లేకపోతే ఏదైనా పని చేయడం చేసినప్పుడు ఏమవుతుంది, మన శరీరానికి ఎక్కువ ఆక్సిజన్, ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఎక్కువ శక్తి ఉత్పత్తి చేయడానికి ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, శ్వాసక్రియ వేగం కూడా ఎక్కువ జరుగుతుంది. శ్వాసక్రియ వేగంగా గాలి తీసుకోవడం, వేగంగా వదలడం జరగడం వల్ల శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. మెదడు నుండి శ్వాస అవయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే, మెదడు ఉంటుంది కదా మన శరీరంలో, తలలో ఉండే మెదడు నుంచి వెళ్ళే శ్వాస అవయవాలు ఉంటాయి కదా, ఊపిరితిత్తులు కానీ వాయునాళం కానీ, ఈ శ్వాస అవయవాలకు వెళ్ళే నాడులను కత్తిరిస్తే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే మన శ్వాసక్రియను నియంత్రించే భాగం మెదడు అనే మనకు అర్థమవుతుంది. తర్వాత వాయు మార్పిడి మరియు వాయుగోళల నుండి రక్తకేశ నాళికలోనికి. మనం ఊపిరితిత్తులను చెప్పుకున్నాం కదా, ఊపిరితిత్తులలో మళ్ళీ ఏముంటాయి, వాయుగోణులు అనేటువంటి చిన్న నిర్మాణాలు ఉంటాయి కదా. ఈ వాయుగోణులకు ఊపిరితిత్తులకు మధ్య వాయు మార్పిడి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల లోపల వ్యాపన పద్ధతితో వాయుగోణుల నుండి రక్తకేశ నాళికల్లోనికి, వాయుగోణుల నుంచి రక్తకేశ నాళికలోనికి, రక్తకేశ నాళికల నుండి వాయుగోణులలోనికి ఏమవుతుంది, వాయుగోణుల నుంచి ఏమో రక్తకేశ నాళికలోనికి, మళ్ళీ రక్తకేశ నాళికల నుంచి వాయుగోణులలోనికి వాయువుల మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. అంటే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్, ఈ రక్తకేశ నాళికలోని కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వాయుగోణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పరస్పరం మార్పిడి జరిగిందన్నమాట. ఇదేమో వాయుగోణంలో ఉన్న ఆక్సిజన్ రక్తకేశ నాళికలకు పోతుంది, రక్తకేశ నాళికలో ఉన్న CO2 మళ్ళీ వాయుగోణంలోకి వస్తుంది, వాయుగోణం నుంచి ముక్కు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అట్లా పరస్పరం వాయువుల మార్పిడి అనేటువంటిది జరుగుతుందన్నమాట. అతి సూక్ష్మమైనటువంటి వాయుగోణులు ఒకే కణ మందంతో, ఈ సూక్ష్మ పరిమాణంలో ఉన్నటువంటి వాయుగోణులు ఉంటే ఒకే కణ మందంతో అసంఖ్యాకంగా ఉంటాయి. ఈ వాయుగోణుల చుట్టూ ఒకే కణ మందంతో ఉండే రక్తకేశ నాళికలు, అవి కూడా ఒకే కణ మందం ఉంటాయి. ఒకే కణ మందంతో రక్తకేశ నాళికలు ఉంటాయి. ఊపిరితిత్తుల యొక్క వాయుకోశం మరియు రక్తకేశ నాళికలు. గుండె నుండి ఊపిరితిత్తులకు ప్రవహించే ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం. ముదురు ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, ఇందులో ఆక్సిజన్ రహిత రక్తము రక్తకేశ నాళికలోనికి ప్రవహించి అదేం చేస్తుంది, రక్తకేశ నాళికలోనికి ప్రవహించి వాయుగోణుల నుండి ఏం చేస్తుంది, ఆక్సిజన్ గ్రహిస్తుంది. ఆ రక్తం ఏం చేస్తుంది, వాయురహిత రక్తం ఉంటుంది కదా, ఆ రక్తం ఇక్కడికి వచ్చి CO2ని వదిలేసి వాయుగోణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకుంటుంది, ఆక్సిజన్ గ్రహిస్తుంది. అదే సమయంలో రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ రక్తకేశ నాళికల నుండి వాయుగోణంలోనికి వ్యాపన పద్ధతిలో ప్రవేశిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా వ్యాపన పద్ధతిలో
వాయుగోణంలోనికి ప్రవేశించి వాయుగోణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ రక్తకేశ నాళికలోనికి ప్రవేశిస్తుంది. మనం నిశ్వసించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండే ఆక్సిజన్ సహిత రక్తము ఏమవుతుంది, గుండెకు పోతుంది. ఇంకా అక్కడ నుంచి ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకున్నాక కార్బన్ డైఆక్సైడ్ను వదిలేసి ఆక్సిజన్ తీసుకొని ఏమవుతుంది, గుండెకు చేరి అక్కడ నుండి ఏమవుతుంది, శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. వాయువుల మార్పిడి వలన నిశ్వసించే వాయువుల సంఘటనలో తేడా ఉంటుంది. మనం ఇక్కడ చూద్దాం. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ మనం చూసినట్లయితే ఉచ్ఛ్వసించే వాయువులో ఆక్సిజన్ శాతం అంటే మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, 21% ఆక్సిజన్ శాతం ఉంటుంది. నిశ్వసించే వాయువులో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 16% ఉంటుంది. ఏముంటుంది, ఫస్ట్ తీసుకునే గాలిలోమో 21% ఉంటే వదిలే గాలిలో 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందంటే వదిలే గాలిలో, తీసుకునే గాలిలో, ఉచ్ఛ్వసించడం అంటే తీసుకోవడం, తీసుకునే గాలిలో మనం ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్తో పాటు కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా పోతుంది. తీసుకునే గాలిలో 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. వదిలే గాలిలో 4.4% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, తీసుకునే గాలిలో తక్కువ ఉంటుంది. నైట్రోజన్ మనం చూసినట్లయితే తీసుకునే గాలిలో 78% ఉంటుంది, వదిలే గాలిలో ఒక 78% ఉంటుంది. అంటే స్థిరంగా ఉంటుందని అర్థం నైట్రోజన్ అనేటువంటిది. ఓకే, ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మానవుని యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంటుంది, 5800 మిల్లీలీటర్లు గాలి పట్టే సామర్థ్యం ఉంటుంది. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మిల్లీగ్రాముల గాలిని లోపలకు తీసుకొని బయటకు వదులుతాం. ఇంత కెపాసిటీ ఉంటే మనం ఏం చేస్తాం, విశ్రాంతి సమయంలో ఏం చేస్తాం, 500 మిల్లీలీటర్ల గాలిని మాత్రమే లోపలికి బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలి బయటకు పంపినప్పటికీ ఇంకా మనం పూర్తిగా గాలిని బయటకు పంపినప్పటికీ ఏమవుతుంది, ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తుల్లోనే మిగిలి ఉంటుంది. ఇంకా 1200 మనం బాగా గాలి పీల్చుకొని మొత్తం గాలి వదిలేసినాం అనుకుంటాం, కానీ అయినా ఇంకేముంటుంది, 1200 మిల్లీలీటర్ల గాలి ఊపిరితిత్తుల్లోనే ఉంటుంది. శ్వాసక్రియ, జీవులలో శ్వాసక్రియ అనే పాఠ్యాంశంలోని ఊపిరితిత్తుల సామర్థ్యానికి సంబంధించిన ప్రయోగాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. 7th క్లాస్లో ఉంటుంది. నెక్స్ట్, వాయువుల రవాణా. మన శరీరంలోనికి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమం అని తెలుసు. అంటే మన శరీరంలోనికి ప్రవేశించేటువంటి గాలి ఓన్లీ ఒక ఆక్సిజన్ మాత్రమే ఉండదు, అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, అనేక రకాల వాయువులు ఉంటాయి. ఇది మన ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల వరకు వెళ్తుంది. అది మన ముక్కు ద్వారా తీసుకున్నటువంటి గాలి ఎక్కడికి పోతుందంటే వాయుగోణుల వరకు వెళ్తుందని మనకు తెలుసు. గాలిలోని వివిధ వాయువులు సాపేక్ష సంఘటనం, హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాల్లో బంధాన్ని ఏర్పరచుకోగల వాటి శక్తి, అవి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి. అవి వాటి యొక్క వాయువులు ఉన్నాయి కదా, ఆ వాయువుల యొక్క సాపేక్ష సంఘటన, హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతో అది ఏ విధంగా బంధం ఏర్పరచుకుంటుందో దాన్ని బట్టి దాని రవాణా విధానం అనేటువంటిది, అది ప్రయాణించే విధానం అనేటువంటిది ఉంటుంది. వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు 21% ఉన్నప్పుడు మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వర్ణదం దాదాపు ఆక్సిజన్తో సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. వాతావరణంలో సాధారణ స్థితిలో అంటే 21% ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రక్తం ఉంటుంది కదా, బ్లడ్లో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది. హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగా ఒక వర్ణదం. హిమోగ్లోబిన్ మనం చెప్పుకున్నాం కదా, కిరణజన్య సంయోగాలలో క్లోరోఫిల్ లాంటి వర్ణదం లాగే రక్తంలో హిమోగ్లోబిన్ అనేటువంటిది ఒక వర్ణ పదార్థం. రెండోటికి ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే క్లోరోఫిల్లో ఏముంటుందంటే మెగ్నీషియం ఉంటుంది, హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది, ఐరన్ ఇనుము ఉంటుంది. ఇదే డిఫరెన్స్ ఈ రెండింటికి. హిమోగ్లోబిన్లోనేమో ఐరన్, క్లోరోఫిల్ ఏమో మెగ్నీషియం Mg ఉంటుంది. ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే ఆక్సిజన్ ఏమవుతుంది, వాయుగోళం నుండి రక్తకేశ నాళికలోనికి ఏమవుతుంది, వ్యాపన పద్ధతిలో ప్రవేశించగానే అది వెంటనే హిమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఏమవుతుంది, ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరచుకుంటుంది. ఆక్సీ హిమోగ్లోబిన్గా ఏర్పరచుకుంటుంది. మన ముక్కు ద్వారా తీసుకున్నామండి గాలి, ఇదేమైంది, ఊపిరితిత్తులకు పోయింది. ఊపిరితిత్తులకు చేరుకున్న తర్వాత ఇక్కడ ఏముంటాయి, వాయుకోణులు ఉంటాయి. ఈ వాయుకోణులు ఇట్లా ఉంటాయి, వీటి చుట్టూ రక్తకేశ నాళికలు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుంది, O2 ఉంటుంది, ఇక్కడ CO2 తీసుకొచ్చి రక్తం ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, CO2ను వదిలేసి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ తీసుకోగానే ఏమవుతుంది, ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అది ఏమవుతుంది, ఆక్సీ హిమోగ్లోబిన్ రక్తం ఉంటుంది కదా,
రక్తంలోనికి ఆక్సిజన్ చేరగానే ఏమైంది ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది. ఈ రక్తం కణజాలాలకు చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలంలోనికి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఇది గుండెకు పోతుంది, గుండె నుంచి శరీర భాగాలకి సరఫరా అవుతుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేతికి వేలు దగ్గరికి పోయింది, వేలు దగ్గరికి పోయినాక ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సి హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ వదిలేస్తుంది. వదిలేయడం వల్ల ఆక్సిజన్ ఏం చేస్తాయి, కణాలు ఆ చేతి వేలులో ఉన్నటువంటి కణాలు ఉంటాయి కదా అవి తీసుకుంటాయి. అట్లా ఈ రక్తం కణజాలాలకు చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాలలోకి ప్రవేశిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ల రూపం. మళ్ళీ ఈ విధంగా ఆక్సిజన్ అనేటువంటిది ఈ విధంగా సరఫరా చెందుతుంది. మళ్ళీ కణాలలో ఉత్పత్తి అయిన CO2 ఉంటుంది కదా, ఆ CO2 కూడా మళ్ళీ రవాణా చేస్తుంది. అది ఎట్లా చేయబడుతుందో చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా వస్తుందంటే బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది. కొంత భాగం హిమోగ్లోబిన్తో కూడా కలుస్తుంది, మరికొంత భాగం ప్లాస్మాలో కలుస్తుంది. మరికొంత భాగం ఎక్కువ భాగమేమో బైకార్బోనేట్ల రూపంలో రవాణా అవుతుంది. తర్వాత కొంచెం హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ తీసుకుపోయిన హిమోగ్లోబిన్తో కలుస్తుంది. కొంచెం ప్లాస్మా, రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మా ఉంటుంది కదా, ప్లాస్మా ద్వారా కూడా కరుగుతుంది. ఈ విధంగా హిమోగ్లోబిన్ యొక్క ఫార్ములా ఏంటంటే Hb అండి. Hb+4O2 Hb O2 taken 4. ఇది ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. తర్వాత కణజాలాలకు వెళ్ళిన తర్వాత HbO2 taken 4 Hb+4O2 ఈ విధంగా విడిపోతుంది. ఇక్కడ కణజాలాలలో విడిపోతుంది. ఈ విధంగా ఊపిరితిత్తుల్లో బంధం ఏర్పరచుకొని హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడి కణజాలాలకు పోయిన తర్వాత మళ్ళీ హిమోగ్లోబిన్గానే ఉంటుంది, ఆక్సిజన్గా ఉంటుంది. అంటే జస్ట్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ తీసుకుపోవడంలో మాత్రం సహాయం పడుతుంది. నెక్స్ట్, సముద్ర మట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. సముద్ర మట్టం దగ్గర ఏం చెప్తుంది, హిమోగ్లోబిన్ ఉంది కదా, హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం ఇక్కడ 5వ వంతు అంటే 100% మనం తీసుకుంటే 5% మాత్రమే ఆక్సిజన్ 5వ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది. ఈ పరిస్థితుల్లో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేస్తుంది. ఏం చేస్తుంది, సగం హిమోగ్లోబిన్ అణువులు ఉంటాయి కదా, Hb అణువులు, ఆ అణువులు మాత్రమే సంతృప్తి. అంటే సముద్ర మట్టం మొత్తం ఎలాంటి ఒత్తిడి ఉండదండి, గాలి పూర్తిగా ఉంటుంది, 21% ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్తో బంధం ఏర్పరచుకుంటుంది. అదే ఎత్తుకు వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ అనేటువంటి సగం Hb అణువులు ఉంటాయి కదా, హిమోగ్లోబిన్ అణువులతో బంధం ఏర్పరచుకుంటుంది. అట్లా అంటే ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్తో అది ఏర్పరచుకునే బంధం, తీసుకుపోయే ఈ బంధం కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఆక్సిజన్ లేదంటే అది తీసుకుపోయేదిగా తగ్గిపోతుంది. ఇట్లా హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే, హిమోగ్లోబిన్ తక్కువ O2 అణువులతో కలిసినట్లయితే కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. రక్తం ఉడక ఏం చేస్తుంది, కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయలేదు, రక్తాన్ని కూడా సరఫరా చేయలేదు. ఇక్కడ O2 రావాలండి. కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా లేకుండా, సిలిండర్ల సహాయంతో లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఏం చేస్తారు, ఎవరెస్ట్ శిఖరం లేదా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, ఆక్సిజన్ సిలిండర్లలో తీసుకుపోతారు. ఎందుకంటే ఇదే ఏమవుతుంది, అక్కడ ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ అణువుతో ఆక్సిజన్ సగం మాత్రమే సంతృప్తి చెందుతుంది. కాబట్టి మన శరీర భాగాలకు, కణాలకు ఏమవుతుంది, O2 అనేటువంటిది అందకపోవడం వల్ల మనకు ఆయాసం ఏర్పడడం, మూర్ఛపోవడం లాంటివి ఏర్పడతాయి. అలాంటి వాటిని నివారించడం కోసం ఏం చేస్తారు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆధునిక విమానాల్లో ఆక్సిజన్ సరిపడినంత ఒత్తిడితో ప్రయాణికులకు అందేలా ఏర్పాటు ఉంటుంది. సముద్రం లోపలికి వెళ్ళే గజ ఈతగాళ్ళు కూడా ఈ సమస్యను వేరే విధంగా వాళ్ళు కూడా ఏం చేస్తారు, O2 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొని సముద్రం లోతులోనికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, వాయు మార్పిడి. రక్తకేశ నాళికల నుండి కణాల నుండి వెనుకకు, రక్తకేశ నాళిక నుండి కణాల వరకు ఇట్లా వాయు మార్పిడి జరుగుతుంది. కణాల నుండి మళ్ళీ కణంలో ఏర్పడినటువంటి CO2 ఉంటాయి, అవి ఎట్లా వస్తాయి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. కణజాలాలలోని రక్తకేశ నాళికలో హిమోగ్లోబిన్ పూర్తి విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. కణజాలాల్లోని రక్తకేశ నాళికలు ఉంటాయి కదా, కణాలు ఉంటాయి కదా, ఆ కణజాలలో కూడా మళ్ళీ రక్తకేశ నాళికలు ఉంటాయి. అక్కడ హిమోగ్లోబిన్ పూర్తి విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. కణజాలాలు నిరంతరం ఆక్సిజన్ వినియోగించుకోవడం వలన ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలు ఉంది, వేలు ఉందనుకో,
ఈ వేల్లో ఉండేటువంటి కణజాలు ఏం చేస్తాయి, నిరంతరం ఏం చేస్తాయి, ఆక్సిజన్ వినియోగించుకుంటాయి. ఊపిరితిత్తులు ఎక్కడో ఉన్నాయండి పై భాగంలో శరీరంలో. ఇవి కాలు అనుకున్నాం, కాలు వేలి భాగం. ఇక్కడ ఏం చేస్తుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది. తీసుకోవడం వల్ల ఏమైంది, ఇక్కడ ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ గడత ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు 3వ వంతు మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ ఊపిరితిత్తులు ఉంటే వీటితో పోల్చినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ గడత ఎంత ఉంటుందంటే 3%. ఎందుకంటే ఎప్పుడు ఈ కణాలు ఉపయోగించుకుంటాయి కాబట్టి. ఆక్సిజన్ గడత బాగా తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ విడిపోయి కణజాలంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ గడత తక్కువగా ఉంది. ఈ మళ్ళీ రక్తం ఏం చేస్తుంది, హిమోగ్లోబిన్ తీసుకురావడం వల్ల ఏమవుతుంది, హిమోగ్లోబిన్ వదిలేసి ఆక్సిజన్ మళ్ళీ కణాలకు ఆక్సిజన్ అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ గడత తక్కువ ఉంది కాబట్టి విడిపోవడం కూడా సులభం అవుతుంది. కణాల్లోనికి ప్రవేశిస్తుంది. కణాలలో ఆక్సిజన్ వినియోగించుకోబడి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతుంది. ఇక్కడ ఇప్పుడు కాలువేల్లో ఉన్నటువంటి కణాలు ఉంటాయి కదా, ఈ కాలువేల్లో ఉన్నటువంటి కణాలు ఏం చేస్తాయి, ఓటును వినియోగించుకొని ఏం చేస్తాయి, CO2ను ఉత్పత్తి చేస్తాయి. అక్కడ దహన చర్యలు, జీవన చర్యలు జరిగితే ఏమైతే ఆక్సిజన్ వినియోగించబడుతుంది, CO2 వెలువడుతుంది. CO2తో పాటు కొద్దిగా పరిశుభ్రం నీరు, తర్వాత శక్తి, ఎనర్జీ కూడా ఉత్పత్తి అవుతుంది. శక్తి వివిధ శరీర అవసరాలకు. ఈ శక్తిని ఏం చేస్తాం మనం, పని చేయడానికి, రాసుకోవడానికి, చదువుకోవడానికి, నిద్రపోవడానికి అన్నిటికీ శక్తిని ఉపయోగిస్తాం. శక్తి వివిధ శరీర అవసరాలకు వినియోగించబడుతుంది. కణాలు విడుదల చేసిన CO2 ఉంటుంది కదా, మళ్ళీ ఇది ఏం చేస్తుంది, రక్తకేశ నాళికల వరకు వచ్చి అక్కడ నుంచి ముక్కు ద్వారా బయటకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కణ శ్వాసక్రియ. కణం లోపల శ్వాసక్రియ ఎట్లా జరుగుతుందో చూద్దాం. శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని మనం ఏమంటాం, కణ శ్వాసక్రియ అని అంటాం. అంటే మన శరీరంలో వివిధ జీవక్రియలు జరుగుతాయి కదా, ఈ వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తి ఉంటుంది కదా, మనం ఏం తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటాం. ఆ ఫుడ్ ఏమవుతుంది, జీర్ణ వ్యవస్థలోకి పోతుంది. జీర్ణ వ్యవస్థ చిన్న ప్రేగు నుంచి రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ఏం చేస్తుంది, మళ్ళీ కణంకి పోతుంది. కణంకు ఆక్సిజన్ వస్తుంది, ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఇక్కడ కణ శ్వాసక్రియ జరిగి మన శరీర అవసరాలకు అవసరమైనటువంటి శక్తి కోసం ఏమవుతుంది, ఆహార పదార్థంలో ఉన్న రసాయన బంధాలను, ఆహార పదార్థంలో ఉన్నటువంటి రసాయన బంధాలు ఉంటాయి కదా, ఈ రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని మనం ఏమంటాం, కణ శ్వాసక్రియ సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. జీవించి ఉన్న కణాలన్నీ శ్వాసక్రియను నిర్వహిస్తాయి. జీవించి ఉన్న ప్రతి కణం కూడా ఏం చేస్తుంది, శ్వాసక్రియ జరిగితేనే అవి జీవించగలుగుతాయి. ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాన్ని ఏమంటాం, O2 ఉన్నప్పుడు శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ లేదా ఐరోబిక్ రెస్పిరేషన్ అని అంటాం. ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అని అంటాం. జంతువులలో అవాయు శ్వాసక్రియ గ్లూకోజ్ నుండి ఏం చేస్తుంది, లాక్టిక్ ఆమ్లం ఏర్పడేలా చేస్తుంది. ఇప్పుడు జంతువులలో గ్లూకోజ్ను మండించినప్పుడు O2 ఉంటేనేమో ఓకే, O2 లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది, దాని నుంచి ఏమవుతుంది, లాక్టిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడేలా చేస్తుంది. అవాయు శ్వాసక్రియలో ఏం చేస్తాయి, శక్తి అనేటువంటిది, ATPలు అనేటువంటి కొద్ది మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఆక్సిజన్ సమక్షంలో జరిగితేనేమో ఎక్కువ మొత్తంలో ATP శక్తి అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ లేకపోతే తక్కువ మొత్తంలో ATP అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియాలలో కణ శ్వాసక్రియ కణ ద్రవ్యం, ఇది కణం ఉన్నట్టే కణ ద్రవ్యం ఉంటుంది కదా, మధ్యలో ద్రవం వంటి పదార్థం ఉంటుంది కదా, ప్లాజ్మా కణ ద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. ఇందులో కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియా లాంటి ఉంటే చూసినావా, పురాతన జీవులు, వాటిలో ఏమవుతుంది, కణ ద్రవ్యంలో శ్వాసక్రియ జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణ ద్రవ్యంలోను, మరికొంత భాగం మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి నిజకేంద్రక జీవులు ఉంటాయి కదా, అభివృద్ధి చెందిన జీవుల్లో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది, కొంత భాగం ఏమో కణద్రవ్యం జరుగుతుంది, ఎక్కువ భాగం ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ చర్యలో విడుదలైనటువంటి శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్తి గారాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ సెల్స్ అని అంటారు. ఇది శక్తి విడుదల కావడంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటే, మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ అండి, శక్తి విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే, మైటోకాండ్రియాల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. అంటే కణద్రవ్యంతో పోల్చితే మైటోకాండ్రియాలో జరిగే కణ శ్వాసక్రియ ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందేటప్పుడు ప్రతి దశలోనూ దాని రసాయన నిర్మాణంలోనూ వచ్చే మార్పులను బట్టి చిన్న మొత్తంలో శక్తి విడుదలవుతుంది. ఈ ప్రాసెస్ మనం ఇంటర్మీడియట్లో మళ్ళీ రియాక్షన్ వైజ్గా
క్రెబ్స్ వలయము, తర్వాత గ్లైకాలిసిస్ వలయం ద్వారా మనం చూస్తామండి విపులంగా. దాని రసాయన నిర్మాణంలో వచ్చే మార్పును బట్టి ఏమవుతుంది, శక్తి ఏమవుతుంది, చిన్న చిన్న మొత్తంలో శక్తి విడుదలవుతుంది. గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది దానిలోని శక్తి పూర్తిగా విడుదల కావడానికి అనేక రసాయన చర్యలు ఏమైతే ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల విడుదలైన శక్తి ఉంటుంది కదా, ఇదేంటి ఏటీపీలా అడినోసిన్ ట్రైపాస్పేట్ ఏటీపీ అనే ప్రత్యేక పదార్థ రూపంలో ఏమవుతుంది, నిల్వ ఉంటుంది. ఇది చిన్న మొత్తంలో ఉండే రసాయన శక్తి చిన్న మొత్తంలో ఉండేటువంటి రసాయన శక్తి. దీనిని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అంటాం. అంటే మనం ఎట్లయితే కరెన్సీని పెట్టుకుంటామో తాత్కాలిక అంటే మన అవసరాల కోసం పెట్టుకుంటామో, కణముడికి ఏం చేస్తుంది, ఎనర్జీ కరెన్సీ లేదా అంటే శక్తి కరెన్సీగా అని మనం చెప్తాము. ఇలా నిల్వ ఉన్న శక్తి కణంలో అవసరమైన చోటుకి ఏమవుతుంది, రవాణా అవుతుంది. ఈ కణం అవసరం లేదనుకో ఇంకో కణానికి కూడా ఈ శక్తి రవాణా అవుతుంది. ప్రతి ఏటీపీలో 7200 కిలో క్యాలరీస్ శక్తి నిల్వ ఉంటుంది. ఎంత కిలో క్యాలరీస్ నిల్వ ఉంటుంది, క్యాలరీస్ శక్తిని కిలో క్యాలరీస్లో కొలుస్తారండి. ఒక్క ఏటీపీలో 1 ఏటీపీలో ఎంత 7200 కిలో క్యాలరీస్ శక్తి నిల్వ ఉంటుంది. ఇది ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. దీని ఏ విధంగా ఉంటుంది, ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. బంధాలు విడిపోయినప్పుడు ఏమవుతుంది, శక్తి విడుదలవుతుంది. వాయుగోణంలోని కణాలలో కణ శ్వాసక్రియ నిర్వహించడానికి ఆక్సిజన్ అవసరమా? ఎందుకు అవసరం? ఎక్కడ జరిగిన ఉడక ఆక్సిజన్ అనేటువంటిది అవసరం. జీవకణంలో గ్లూకోజ్ అణువు లేదా ఇతర ఆహార పదార్థాలు ఏదో ఒక రసాయన చర్యతోనే పూర్తిగా విచ్ఛిన్నం చెందవు. ఇప్పుడు మనం ఒక కణం తీసుకున్నామండి, ఈ కణంలో ఉండేటువంటి గ్లూకోజ్ అణువు ఉంటుంది కదా, లేదా గ్లూకోజ్ అణువు కావచ్చు, లేకపోతే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా ఇతర ఆహార పదార్థాలు ఏదో ఒక రసాయన చర్యతోనే పూర్తిగా విచ్ఛిన్నం చెందవు. ఇది అనేక క్రమానుగత రసాయన చర్యల ద్వారా, అంటే ఒక చర్య ఇంకో చర్య ఒక క్రమానుగత చర్యల ద్వారా మాత్రమే ఏమవుతుంది, రసాయన చర్యల ద్వారా శక్తి అనేటువంటి ఉత్పత్తి అవుతుంది. గ్లూకోజ్లో మొదలయ్యే శ్వాసక్రియ విధానాలు స్థూలంగా క్రింది విధంగా ఉంటాయి. మనం చూసినట్లయితే ఇక్కడ గ్లూకోజ్లో ఏ విధంగా చర్య జరుగుతుంది అనేటువంటి ఇచ్చింది. గ్లూకోజ్ పైరువేట్ 3 కార్బన్ అణువులు మరియు ప్లస్ శక్తి గ్లైకాలిసిస్ అనేటువంటిది. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు లేదా లేనప్పుడు ఏమవుతుంది, అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, లాక్టిక్ ఆమ్లము కొద్ది మొత్తంలో శక్తి, ఫర్ ఎగ్జాంపుల్ లాక్టోబ్యాసిల్లస్, మనం పెరుగుగా మారేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది కదా, లాక్టోబ్యాసిల్లస్. ఇథనాల్ లాక్టిక్ ఆమ్లమే కాకుండా కొన్నిసార్లు ఇథనాల్ కూడా ఏర్పడుతుంది. ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ కొద్ది మొత్తంలో శక్తి. మనం తీసుకునే జీవుల బట్టి ఈస్ట్ ఉండే అయితేనేమో ఇథనాల్ తయారు చేస్తుంది, లాక్టోబ్యాసిల్లస్ అయితే లాక్టిక్ ఆమ్లం తయారు చేస్తుంది, కొద్ది మొత్తంలో శక్తి ఉత్పత్తి చేస్తుంది. ఇథనాల్ ఈస్ట్ అయితే ఇథనాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ కొద్ది మొత్తంలో శక్తి. ఇక్కడ ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ కణ శ్వాసక్రియ కొద్ది మొత్తంలోనే శక్తి ఉత్పత్తి కావడం అనేటువంటిది జరుగుతుంది. ఆమ్లజని సమక్షంలో O2 ఉన్న సమక్షంలో వాయు సహిత శ్వాసక్రియ అని అంటాం. ఇక్కడ ఏమవుతుంది, CO2 నీరు, H2O మరియు ఏమవుతుంది, శక్తి విడుదలవుతుంది. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు, మానవుడు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ ఏమవుతుంది, CO2 నీరు మరియు శక్తి అనేటువంటిది ఉత్పత్తి కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయాల గురించి మనం ఇంటర్మీడియట్లో పూర్తిగా తెలుసుకుందామండి.